నమస్కారం అండి. ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ ఆ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, ఇంద్రద్యుమ్నుడు అనే ఒక మహారాజుకి మహావిష్ణువు కళ్ళలో కనిపించి, ఆ మహారాజు విష్ణువుకి అత్యంత భక్తుడు అనమాట. ఆయన కళ్ళలో కనిపించి ఇప్పుడు సముద్రంలో ఒక దుంగ కొట్టుకొని వస్తుంది. ఆ దుంగ నుంచి 3 విగ్రహాలు, జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర అనే విగ్రహాలను తయారు చేయించి వాటికి గుడి కట్టించి వాటిని పూజ చేసుకోండి అని చెప్పడం వల్ల ఆయన వెళ్ళి సముద్రంలో కనిపించిన ఆ దుంగని తీసుకొని వచ్చి విశ్వకర్మ అనే ఒక శిల్పికి ఇచ్చి చెక్కిచ్చాడనమాట. చెక్కించిన తర్వాత విశ్వకర్మ కండిషన్ ఏం పెట్టాడంటే, 21 రోజుల పాటు నువ్వు నన్ను కదిలించకూడదు, నేనేం చేస్తున్నాను నువ్వు వచ్చి చూడకూడదు అని చెప్పాడు. ఈయన 14 రోజులు కాగానే ఉత్సాహం పట్టలేక ఆ పని జరుగుతున్న చోట ఆ తలుపులు తీసి ఆ విశ్వకర్మను చూడంగానే ఆయన అదృశ్యమైపోయాడు అనమాట. అప్పుడు ఏమైంది అంటే, ఆ విగ్రహాలన్నీ సగం చెక్కబడి ఉండడం వల్ల ఇప్పటికి కూడా ఈ విగ్రహాలన్నీ కూడా అసంపూర్తిగానే ఉంటాయి. కానీ వీటిని ఒక నీలమాధవుడు అనే పేరుతోటి ఒక గిరిజనులందరూ అర్చిస్తారు. ఆ తర్వాత ఇక్కడ భక్తులందరికీ పరమ పవిత్రమైన ప్రదేశం అండి. ఇక్కడికి ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.